అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం అశ్రీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంభరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. గోష్ఠి వారికి అందరికీ సాదరంగా స్వాగతాన్ని తెలియచేస్తూ ఈనాటి వ్యాసంగానికి ఇవాళ మనకి మననం చేసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నిన్న మనం కొన్ని విశేషించినటువంటి విషయాలని గట్టిగా ఒకసారి మన హృదయంలో స్థిరపరచుకోవటం కోసం ప్రసంగం చేసుకున్నాం. కాబట్టి ఆ విషయాలని ఒకసారి నేనేం పాయింట్ వైజ్గా చెప్పేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. భగవద్ రామానుజ సిద్ధాంతం అత్యద్భుతమైన సిద్ధాంతం. ఆ సిద్ధాంత స్థాపన కోసం చాలామంది మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి త్యాగాలని చేశారు. ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని సిద్ధాంతాన్ని నిలబెట్టి ఉంచారు. ఆ సిద్ధాంతాన్ని మన వరకు అందిస్తూ వచ్చారు ఎంతోమంది మహానుభావులు. అందులో బాగా ప్రసిద్ధంగా ఉండి ప్రమాణంగా స్వీకరించవలసినటువంటి గ్రంథాలని, స్తోత్రాలని మనకు అందించినటువంటి వారిని, ప్రబంధాలని అందించినటువంటి వారిని పూర్వాచార్యులు అని అంటాం. అలాంటి పూర్వాచార్య కృతములైనటువంటి స్తోత్రములలో సిద్ధాంత విషయాలు స్పష్టంగా ఉంటాయి. మనకు అర్థమైనా కాకపోయినా వాటిని అనుసంధానం చేస్తే సత్ఫలితం కలుగుతుంది. మనం సిద్ధాంతం కోసం త్యాగాలు చెయ్యకపోయినా, ప్రయత్నాలు చెయ్యకపోయినా, కష్టపడవలసిన అవసరం లేకపోయినా సిద్ధాంతానికి నష్టాన్ని కలిగించేటటువంటి ప్రవృత్తులని మాత్రం కలిగి ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అంటే సదాచార్య సమాశ్రయణం చెయ్యాలి. ఆ సదాచార్యులు మనకి సూచించినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ ముందుకి సాగాలి అనే విషయాలని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ఎప్పుడైనా దేనికైనా మనం సేవ చేస్తున్నాము అనంటే ఆ సేవ మాటలతో కాదు, అనుష్ఠానంలో చూపించాలి. మన ఆచరణ ఎప్పుడూ కూడా మన సిద్ధాంత ప్రకాశకంగానే ఉండాలి అనే అంశాన్ని గట్టిగా మనం చెప్పుకున్నాం. అలాంటి ఒక శ్రద్ధని మనకి కలిగించేవే
ఈ సద్గ్రంథ అధ్యయనము, అందులో మనం విశేషించి శ్రీరంగరాజస్తవాన్ని అర్థంతో అనుసంధానం చేసుకోవడం అనేది ఒక పురాజన్మ సుకృత ఫలం, అంతకంటే కూడా ఆచార్య అనుగ్రహ ఫలం అని అనుకున్నాం. మనం దారి తప్పకుండా ఉండడం కోసం ఆచార్యులు మనకి దిశానిర్దేశం చేస్తారు. అందుకే ఈ శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో పరమత ఖండన రూపమైనటువంటి నారాయణ పరత్వ స్థాపనని భట్టర్ వారు చేస్తున్నారు అని నిన్న మనం స్పష్టంగా అనుసంధానం చేసుకున్నాం. పరమత ఖండనం చెయ్యటంలో ఉద్దేశ్యాలు రెండు అని అనుకున్నాం మనం గ్రంథాధ్యయనం చేసినప్పుడే. ఒకటి, స్వమత స్థాపనం చెయ్యాలి అంటే పరమతంలో ఉండేటటువంటి లోటుని చెప్పాలి, అంతే తప్ప వ్యక్తుల మీద అసూయ కాదు, సిద్ధాంత స్థాపనం పట్ల ఉండేటటువంటి ఒక దీక్ష. అందుకే ఈ రకంగా భట్టర్ వారు పరమత ఖండనాన్ని చేసి స్వసిద్ధాంత స్థాపనాన్ని చేస్తున్నారు అని అనుకున్నాం. అయితే ఆ మతాలు అలా ఎందుకు చెప్పాయి, ఇది ఇలా ఎందుకు చెప్పబడుతోంది అనంటే, ఎంతైనా మానవుల యొక్క మేధాశక్తి ఎంతవరకు సాగితే అంతవరకు వెళుతుంది, అక్కడితో ఆగుతుంది. అలాగే జగత్కారణ తత్వం ఎవరు అనే విషయాన్ని సిద్ధాంతీకరించటం కోసమే ఇన్ని సిద్ధాంతాలు బయలుదేరాయి. అయితే వారి వారి యొక్క స్థాయిని, వారి వారి యొక్క మేధాశక్తిని అనుసరించి అంతవరకు వెళ్ళగలిగే అదే సిద్ధాంతమని స్థాపన చేశాయి. దానిని మించి దానికంటే కూడా తత్వచింతన చేయగలిగేంత స్థాయికి వెళ్ళి జగత్కారణ తత్వాన్ని నిరూపణ చేసినటువంటి సిద్ధాంతమే విశిష్టాద్వైత సిద్ధాంతము అని అనుకున్నాం. దాంట్లో ఉండేటటువంటి జగత్కారణ తత్వ నిరూపణమే ఇప్పుడు ఉత్తర శతకంలో ముందు శ్లోకాలలో జరిగింది. ఇతర సిద్ధాంతాలలో చెప్పబడినటువంటి విషయాలలో ఉండేటటువంటి లోటు ఇది, దీన్ని ఇలా మనం అర్థం చేసుకోవాలి అని వారు చెప్పారు అని అనుకున్నాం. మరొకటి ఏమిటి అంటే, గురువు అంటే మంచి ఆచార్యుడు అనంటే తన సిద్ధాంతాన్ని తెలిసిన వాడు మాత్రమే కాదు, ఇతర సిద్ధాంతాలని కూడా తెలిసిన వాడు అయి ఉండాలి. దానికి దీనికి ఉండేటటువంటి తేడాని విచక్షణతో తెలుసుకోగలిగిన వాడు కావాలి, తెలియ చెప్పగలిగినటువంటి వాడు కావాలి అని అనుకున్నాం. భట్టర్ వారు అలాంటి సదాచార్యులు కనుకే ఉత్తర శతకాన్ని ఆ రకంగా మనకి వివరణ చేస్తున్నారు అని రెండు కారణాలని మనం చెప్పుకున్నాం. అయితే ఉత్తర శతకం ప్రధానంగా ద్వయమంత్ర ఉత్తర వాక్య అర్థాన్ని మనకి వివరణ చేస్తోంది అని తెలుసుకున్నాం. ద్వయమంత్రము అంటే రెండు వాక్యాలు, పూర్వవాక్యం శతకంలో వివరంగా చెప్పబడింది, ఉత్తర వాక్యార్థం ఉత్తర శతకంలో చెప్పబడుతోంది. అంటే అందులో ఇది ఇందులో ఇది లేదని కాదు అని కూడా మనం అనుకున్నాం. ఆ ఉత్తర వాక్యంలో శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి పదాలని వివరణ చేస్తున్నారు. అందులో శ్రీమతే అనేటటువంటి పద వివరణ ఎంతవరకు సాగింది, నారాయణ పదం యొక్క అర్థం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే దాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నారాయణ పదం అనేది వచ్చేసరికి ఎప్పుడూ కూడా నారాయణ పదం భగవంతుని యొక్క గుణాలని తెలియచేసేది అవుతుంది. ఇవాళ ఎలాగ మనకి మననం లేదు, కొంత సమయం కలిసి వచ్చింది. శ్లోకానుసంధానం కూడా ఇవాళ మొదటి శ్లోకము అలాగే అయినటువంటి 35వ శ్లోకం వరకే తీసుకుందాం. మధ్యలో ఆ శ్లోకానుసంధానం సమయానికి మనం ఒక్కసారి రివిజన్ లాగా చేసుకుందాం. మొదటి శ్లోకం నుంచి ఏ శ్లోకాల దాకా ఏ అంశం మనకి చెప్పబడింది అనే దాన్ని తెలుసుకుంటూ, ఇవాల్టి శ్లోకం చాలా అందమైన శ్లోకం, చాలా అద్భుతంగా మనకి భగవంతుని యొక్క గుణాలని దర్శించగలిగేటటువంటి అవకాశాన్ని తెలియచెప్పేటటువంటి శ్లోకం. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి. మొత్తం ఉత్తర శతకంలో తర్వాత ఎవరైనా పెద్దల దగ్గర ఏదైనా అంశాన్ని ప్రతిపాదన చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు ఈ శ్లోకం ఒకటి చాలా అందమైనటువంటి శ్లోకం అన్నమాట. అందుకని శ్రద్ధగా ఈ శ్లోకాన్ని మనం వివరణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. ముందుగా మూలం ఉంది కదా మన దగ్గర పుస్తకాలలో, ఆ మూలం దగ్గరికి రండి. మీరు వస్తే ఒక్కొక్క శ్లోకం అని కాకుండా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏవి ఉన్నాయి అనే దాన్ని మనం చెప్పుకుంటూ మన పాఠ్యాంశం దగ్గరికి వచ్చేద్దాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో
మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి. ఈ శ్లోకము, దీని తర్వాత శ్లోకము, ఇవి రెండు శాస్త్రము యొక్క గొప్పతనాన్ని, వేదము యొక్క ప్రామాణ్యాన్ని మనకి తెలియచేస్తున్నాం. వేదం మనకి సాక్షాత్తుగా భగవంతుడే ఇచ్చాడు అనే విషయాన్ని చెప్పారు. ఇందులో మామూలుగా మనం దాన్ని కేటగరైజ్ చేసుకోవాలి అంటే 1 నుంచి 13వ శ్లోకం వరకు ఒక కేటగిరీ అని అనుకున్నాం. రివిజన్ కనుక పాతది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 1 నుంచి 13వ శ్లోకం వరకు ఏం విషయం ప్రతిపాదన చేయబడింది అంటే, జగత్కారణతత్వమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అనే విషయాన్ని ఇతర సిద్ధాంతాలనన్నింటినీ కాకుండా చెప్తూ దీన్ని ప్రతిపాదన చేస్తూ వచ్చారు. అంటే పరమత నిరసన పూర్వకమైనటువంటి నారాయణుని యొక్క స్తవము. ఇది స్తవం కదండి, అంటే స్తుతించాలి కదా, ఈ సిద్ధాంత స్థాపనలు ఎందుకు అనే సందేహం కలిగితే ఇది కూడా ఒక రకమైనటువంటి స్తోత్రమే అని మనకి చెప్పారు. అందులో ఇతర సిద్ధాంతాలు అన్నప్పుడు వేద బాహ్య మతాలు, వైదికమైనటువంటి దర్శనాలు 2 రకాలుగాను ఉంటాయి. అయితే వైదిక దర్శనాలలో కూడా సరి అయినటువంటి రీతిలో వేదార్థాలని అన్వయం చెయ్యకుండా దురన్వయాన్ని కనుక చేస్తే వాటిని కుదృష్టులు అంటారు అని అనుకున్నాం. దర్శనాలని 3 రకాలుగా విభాగం చేస్తారు పెద్దలు అని తెలుసుకున్నాం. 1 నాస్తిక దర్శనములు, 2 వైదిక దర్శనములు, 3 ఉదాసీన దర్శనములు అని అనుకుంటున్నాం. అంటే నాస్తికత్వం అంటే వేదాన్ని ప్రమాణంగా అంగీకరించనివి. అవి ఏ దర్శనాలు అంటే చార్వాక, జైన, బౌద్ధ సిద్ధాంతములు అని చెప్పుకున్నాం. వాటిలో ఉండేటటువంటి లోపాలని ఖండించి వేదం ప్రమాణము అని అన్నారు. తర్వాత వైదిక ఉదాసీన సిద్ధాంతాలు 5 ప్రధానంగా చెప్పుకోవాలి అని అనుకున్నాము. అది మనకి మొదటిది సాంఖ్య, యోగ, పాశుపత, వైశేషిక, న్యాయ లేదా నైయాయిక సిద్ధాంతములు అని అనుకున్నాం. వాటిని పరామర్శించారు. వైదిక సిద్ధాంతములు అంటే వేదాన్ని పరమ ప్రమాణంగా అంగీకరించేటటువంటి వారే, కానీ వేదవాక్య సమన్వయం మాత్రం తమకి తోచిన రీతిలో చెప్పేటటువంటి సిద్ధాంతాలు కాకుండా ఉండేటటువంటి సిద్ధాంతాలు. ప్రధానంగా ఏవవి అంటే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములు అని అనుకున్నాం. ఇందులో 1 నుంచి 13 దాకా పరమత ఖండనము అనేటటువంటి పద్ధతి తీసుకున్నది 1 అయితే, అందులో మొదటి 2 శ్లోకాలు కామన్ గా చెప్పి 3వ శ్లోకం నుంచి 8 శ్లోకాలలో అంటే 10వ శ్లోకం వరకు కూడా బాహ్య మత ఖండనం చేసి, ఆ బాహ్యమతంతో సమానంగా ఉండేటటువంటి ప్రచ్ఛన్న బౌద్ధులు అనబడేటటువంటి అద్వైత సిద్ధాంతాన్ని, భేదాభేద సిద్ధాంతాన్ని, ఇలాంటి వాటిని ఖండించినవి తర్వాత 3 శ్లోకాలు అనే వివరం కూడా మనం చెప్పుకున్నాం. అలా మనం 13 శ్లోకాల దాకా వచ్చేసాం. ఇప్పుడు 14వ శ్లోకం దగ్గర నుంచి 3 శ్లోకాలు ఒక గుత్తిగా మనం తీసుకోవాలి అని అనుకుంటున్నాం. ఆ 3 శ్లోకాలలో ఏం స్థాపన చేయబడింది అంటే, వేదమే పరమ ప్రమాణము అనే విషయాన్ని సిద్ధాంతీకరించారు. ఎవరు ఎలా చెప్పినా సరే వేదం కంటే ప్రమాణమైనటువంటి శాస్త్రము మరొకటి లేదు. ఆ వేదము యొక్క ప్రామాణ్యాన్ని చెప్తూ ఉండేటటువంటి ఉపబృంహణాలలో పాంచరాత్రాగమం పరమ ప్రమాణము అనే విషయాన్ని చెప్పారు. 14, 15, 16 శ్లోకాల దాకా. ఇప్పుడు అందుకే వేదాహ ప్రమాణం తతః అని ఉంటుంది చూడండి. 17వ శ్లోకం చివరిలో వేదాహ ప్రమాణం తతః అని ముగిస్తారు దాన్ని. తర్వాత ఇప్పుడైతే మరి ఈ వేదార్థాన్ని మనకి ఎలా వివరింపబడుతుంది, ఎలా మనం తెలుసుకోగలుగుతున్నాము, వేదార్థ జ్ఞానాన్ని పొందడానికి తగినటువంటి సాధనములు ఏవి ఉన్నాయి అని అంటే, వేదానికి ఉండేటటువంటి అంగములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ, వేదార్థ జ్ఞాన సాధనములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ మనకి తర్వాత 16వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు
వివరణ చేశారు. మిగిలినవి మనకి భ్రమ పెట్టేవిగా ఉంటాయి, కానీ వేదార్థ జ్ఞానాన్ని మనం ఇలా తెలుసుకోవాలి అనేదాన్ని 26వ శ్లోకం వరకు మనకి తెలియచేశారు. ఏమిటా వేదార్థ జ్ఞానము అంటే వేదం చేత ప్రతిపాదింపబడినటువంటి ప్రధానమైనటువంటి అంశము ఏది అంటే జగత్కారణం తత్వము ఎవరు, జగత్తుని నియమనం చేస్తున్నటువంటి వాడు ఎవరు, అంటే జగత్తుకి కారణం ఎవరు, ఈ జగత్తుని నియమనం చేస్తున్నవాడు ఎవరు అనేది మనకి వేదం చెప్తోంది. అది ఇలా తెలుసుకుందాము, ఈ సాధనాల ద్వారా తెలుసుకుందాము. ఎవరు జగత్కారణ తత్వము అంటే సృష్టించేవారు ఒకరు, రక్షించేవారు ఒకరు, లయం చేసేవారు ఒకరు కాదు. సృష్టించేవాడు, రక్షించేవాడు, లయం చేసేవాడు కూడా ఒకడే. ఈ ముగ్గురు సమానులు కాదు, ఈ ముగ్గురు కంటే వేరైన వాడు లేడు, ఈ ముగ్గురులో ఒకరు కాదు నారాయణుడు అనేటటువంటి దాన్ని చెప్పి బ్రహ్మాదులందరూ కూడా సృజ్య కోటిలోకి చేరుతారు. లక్ష్మీపతి అయినటువంటి వాడే ఈ జగత్తుకి కారణము అయినవాడు, ఈ జగత్తుని నియమనం చేస్తున్నవాడు అనే విషయాన్ని మనకి 26వ శ్లోకం దగ్గర వరకు చెప్పారు. అందుకే ఆ శ్లోకంలో మనకి లక్ష్మీ నేత్రాత్వయేతి శృతి ముని వచనై త్వత్పరై అంటున్నారు. శృతి ముని వచనములు అంటే ఉపబృంహణములు అని అనుకున్నాము. శృతులు వీటి ద్వారా మనకి చెప్పబడుతున్నది ఏది అంటే శ్రీమన్నారాయణుడే జగత్తుకి కారణము, శ్రీమన్నారాయణుడే జగత్తుకి ఈశుడు అనే విషయం చెప్పబడింది అని 26వ శ్లోకం వరకు చెప్పారు. ఇప్పుడు 27వ శ్లోకం దగ్గర నుంచి ఆ జగత్కారణ తత్వమైనటువంటి భగవంతునిలో ఉండేటటువంటి కళ్యాణ గుణ వైభవాన్ని చెప్తున్నారు. ముందు ఎందుకు అసలు ఈ తత్వ ప్రతిపాదన చేయాల్సి వచ్చింది అంటే బ్రహ్మవిద ఆప్నోతి పరం, బ్రహ్మవేత్త అయిన వాడు ఉత్కృష్టమైన దానిని పొందుతాడు. ఆ ఉత్కృష్టమైనటువంటి తత్వం ఏది అనేది ముందు చెప్పి ఇప్పుడు ఆ ఉత్కృష్టమైనటువంటి నారాయణ తత్వానికి ఉండేటటువంటి విలక్షణతలని మనకి తెలియజేస్తున్నారు. అందులో కళ్యాణ గుణ వైభవాన్ని చెప్తారు, అవతార వైభవాన్ని చెప్తారు. అలా ముందుకి స్తోత్రం సాగుతుందన్నమాట. అయితే రంగరాజస్తవం అని పేరు పెట్టి నారాయణ తత్వ ప్రతిపాదన చేస్తున్నారేమిటండి అనే సందేహం మనకి కలుగుతుందని ఆ నారాయణుడే ఈ రంగనాథుడు అనేదాన్ని మనకి స్పష్టం చేశాడు. అంటే నారాయణుడు వేరు, రంగనాథుడు వేరు కాదు, ఆ తత్వమే ఈ తత్వము అని మనకి రంగనాథుని యందే ఈ వైభవాన్ని సమన్వయం చేసి చెప్తున్నారు. రంగనాథుడే శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణుడే రంగనాథుడు అనే విషయాన్ని చెప్పారు. ద్వయమంత్రంలో అయితే శ్రీమతే నారాయణాయ నమః అని నారాయణ శబ్దంతో చెప్పారు. ఆ నారాయణ శబ్దం చేత చెప్పబడుతున్నది ఎవరు అని అంటే ఇదిగో రంగనాథుడు అని రంగనాథుని యందే వీటిని మనకి సమన్వయం చేస్తున్నారు అని అనుకున్నాం. అలాంటప్పుడు ద్వయమంత్ర పూర్వక ఉత్తరఖండంలో శ్రీమతే అని కూడా మళ్ళీ శ్రీ సంబంధం చెప్పబడుతుంది. ఆ శ్రీమతే అనే పదార్థాన్ని మనకి ఈ శ్లోకంలో వివరణ చేసినారు. అంటే ఇక్కడి దాకా చెప్పారు అని అనుకోవాలి. ఏ పదం చేత అంటే లక్ష్మీ నేత్ర అనేటటువంటి పదం. లక్ష్మీ నేత్రుడు అంటే లక్ష్మికి నాయకుడైనటువంటి వాడు, లక్ష్మీపతి అయినటువంటి వాడు అనే దాంతో ఆయనే జగత్కారణము జగదీశుడు అని శ్రీమతే అనే పదాన్ని అక్కడి వరకు వివరించారు. 27వ శ్లోకం దగ్గర నుంచి వివరింపబడుతున్నది ఏది అంటే నారాయణ పదం యొక్క అర్థం వివరింపబడుతోంది. ఏ నారాయణ పదం తాలూకు అర్థం అంటే పూర్వఖండంలో ఉండే నారాయణ పదం ఒకటి ఉంది, ఉత్తరఖండంలోనూ నారాయణ పదం ఉంది. పూర్వఖండంలోనూ శ్రీ శబ్దం ఉంది, శ్రీమత్ పదం ఉంది, ఉత్తరఖండంలోనూ శ్రీమత్ పదం ఉంది. అయితే పూర్వఖండంలో ఉండేటటువంటి నారాయణ పదము గుణాలనే తెలియచేస్తుంది, ఉత్తరఖండంలో ఉండేటటువంటి నారాయణ పదము గుణాలనే తెలియజేస్తుంది. కానీ తేడా ఏమిటండి అంటే ఒకే వ్యక్తి ఇంట్లో చాలా ఆప్తుడైనటువంటి ఇంటి పెద్దగాను ఉంటాడు, అదే వ్యక్తి ఆఫీసులో అందరినీ కంట్రోల్ చేసేటటువంటి ఒక యజమానిగాను ఉంటాడు. అతనిలో రెండు రకాలైనటువంటి వైభవాలని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నప్పుడు ఆయనలో ఉండేటటువంటి గుణాలు ఒకలా ఉంటాయి, ఇంట్లో ఉన్నప్పుడు ఆయనలో ఉండేటటువంటి గుణాలు ఒకలాగా ఉంటాయి. అలాగే నారాయణుడినే మనం ఆశ్రయించాలి, నారాయణున్నే మనం పొందాలి కదా.
ఆ పొందాలి అనేది శేషిత్వాన్ని చెప్తుంది. ఆయనే శేషి అని, ఆయనే ఉపాయము, ఆయనే దిక్కు, ఆయనే శరణ్యము అనేటటువంటి విషయాన్ని చెప్తుంది మొదటి పదంలో ఉండేటటువంటి నారాయణ పదం. అంటే నారాయణుణ్ణి మనం చేరడానికి తగినటువంటి గుణాలన్నీ పూర్వఖండంలో ఉండే నారాయణ పదం చేత చెప్తారు. నారాయణుణ్ణి మనం పొందడానికి అంటే పొందిన వ్యక్తి యొక్క వైభవాల్ని తెలియచేసేటటువంటి గుణాలన్నీ ఉత్తరఖండంలో ఉండేటటువంటి నారాయణ పదం చేత చెప్తారు. అంటే ఇప్పుడు ఉత్తరఖండంలో నారాయణ శబ్దంలో ద్వారా చెప్పబడేటటువంటి పరమాత్మ కళ్యాణ గుణాలు భగవంతుని యొక్క శేషిత్వాన్ని సూచన చేస్తాయి అని అనుకోండి. మొదటి దాంట్లో అయితే ఉపాయత్వానికి కావలసినటువంటి గుణాలు, రెండవ ఖండంలో అయితే ప్రాప్త శేషి అయినటువంటి నారాయణుని యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని మనకి తెలియచేస్తున్నాయి. ఆయనలో ఇలాంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి కనుక ఆయనే మనకి శేషి అనే విషయాన్ని మనం గుర్తిస్తాం అన్నమాట. ఆ కళ్యాణ గుణ వైభవాన్ని 27వ శ్లోకం నుంచి మనకి ప్రారంభం చేశారు. ఆ కళ్యాణ గుణాలు స్వామిలో ఉండేటటువంటి వైభవాన్ని మరింతగా ప్రకాశింప చేస్తున్నాయి. ఎలాగా అంటే భాస ఇవ రత్నం అనర్ఘయంతి అన్నారు. రత్నానికి ఉండేటటువంటి కాంతి ఎలాగైతే ఆ రత్నము యొక్క వైభవాన్ని, విలువని మరింతగా అతిశయింపచేస్తుందో, అలా భగవంతుడిలో, రంగనాథుడిలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలు ఆయనని అనర్ఘయంతి, అత్యంతమైనటువంటి విలువైన వానినిగా చేస్తున్నాయి అంటూ ప్రారంభించారు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఇది మనకి తర్వాత రిఫరెన్స్కి వస్తుందన్నమాట. అయితే కళ్యాణ గుణాలు అనంతములు కనుక అనంతమైనటువంటి కళ్యాణ గుణాలను అన్నింటినీ చెప్పాలి అంటే ఏవి ప్రధానము, ఎందులో మొత్తం గుణాలన్నీ ఉంటాయి అంటే గుణ షట్కం అంటారు. 6 గుణాలు, షడ్గుణ పూర్ణుడు అని అనుకున్నాం. ఆ 6 గుణాలు జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు. ఇక్కడ జ్ఞానైశ్వరి శకన అంటూ కొంచెం ఆ ఆర్డర్ మారింది మన భట్టర్వారి శ్లోకంలో, కానీ మొత్తం మీద 6 గుణాలు. ఈ 6 గుణాలలోనే అన్ని గుణాలు ఇమిడి ఉంటాయి అనేదాన్ని మనకి చెప్తారు. ఈ 6 గుణాలు కలిగిన వాడిని భగవంతుడు అని అంటారు అని ఆ 6 గుణాలని కలిపి చెప్తూ 27వ శ్లోకంలో తర్వాత ఒక్కొక్క గుణాన్ని వివరిస్తూ వచ్చారు అని అనుకున్నాం. ఆ వివరణలో జ్ఞాన గుణాన్ని గురించి 2 శ్లోకాలు చెప్పారు, మిగిలిన గుణాలని గురించి ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పారు. ఇది మనం ఇంతవరకు చదువుకున్నటువంటి అంశం అన్నమాట. జ్ఞాన గుణాన్ని గురించి 2, మిగిలిన గుణాలను గురించి ఒక్కొక్కటి చెప్తే, మొత్తం గుణాలను గురించి 7 శ్లోకాలు వివరంగా చెప్తే, కలిపి చెప్పినది 8 శ్లోకం అయితే 27వ శ్లోకం దగ్గర నుంచి 34వ శ్లోకం వరకు ప్రధానమైనటువంటి గుణ షట్కము యొక్క వైభవాన్ని మనకి తెలియచేశారు అని అనుకున్నాం. వాటిని మనం వివరంగానే చెప్పుకున్నాం. ఇప్పుడు అది కాకుండా ఇంకా ఆయనలో చాలా గుణాలు ఉన్నాయి కదా అని చెప్పాలనుకున్నప్పుడు ప్రధానంగా ఆనంద గుణం గురించినటువంటి ప్రస్తావన చేశారు 35వ శ్లోకంలో. అదేంటండి, అన్ని అందులోనే ఉంటే మళ్ళీ ప్రత్యేకించి ఆనంద గుణం గురించినటువంటి ప్రస్తావన దేనికి చేస్తున్నారు అనంటే, ఆనందం అనేది వేరే అనుకోకండి, జ్ఞాన ప్రకారమే, అనుకూలమైనటువంటి జ్ఞానమే ఆనందము అనేదాన్ని మనం చెప్పుకున్నాం. అసలు నిజానికి పరమాత్మ యొక్క గుణాలని ఇంత అని చెప్పడం అనేది, ఇన్ని అని చెప్పడం అనేది సాధ్యం కాదు. ఇంత అని చెప్పడము అంటే పరిచ్ఛేదము, ఇన్ని అని చెప్పడము అంటే సంఖ్య అంటారు. సంఖ్యాతం నైవ శక్యంతే, మనం లెక్క పెట్టలేనన్ని గుణాలు ఉన్నాయి ఆయనలో. అంతేకాదు ఏ గుణము ఇది ఇంత, ఇది ఇంత, ఇది ఇంత అని కొలిచి చెప్పడానికి వీలైనటువంటి గుణపదముదాయము కాదు ఆయనది అనేదాన్ని మనకి చెప్పడం కోసమే ఆనంద గుణాన్ని మొట్టమొదటిగా తీసుకున్నారు. భగవంతుని యొక్క ఆనంద గుణం మాత్రమే కాదు, భగవంతునిలో ఉండే అన్ని గుణాలు అలాంటివే అని మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండే ఈ గుణషట్కాన్ని గురించినటువంటి మహాద్యుతి, మహాశక్తి, మహాబల అనేటటువంటి వాటిని అన్నింటినీ చాలా వివరంగానే చెప్పుకున్నాం. మనకి అలాగే వీడియోలు ఉన్నాయి కాబట్టి ఒకసారి మళ్ళీ వాటిని రిఫర్ చేసుకుంటూ వెళితే సరిపోతుంది. ఇప్పుడు 35వ శ్లోకంలో ఒక్కసారి ఆ 35వ శ్లోకం దగ్గరికి రండి. అలా చెప్తూ, వేదమే వెనుదిరిగింది చెప్పలేక,
కనుక నాలాంటి వాణ్ణి ఎంత కనుక నీ యొక్క గుణవైభవం పరిచ్ఛేదించటానికి వీలైనది కాదు. దేనికి అంటే చిత్త వాచోహో, మనస్సుకి అందేది కాదు, మాటకి అందేది కాదు అంటూ మనకి 35వ శ్లోకంలో ఆనంద గుణాన్ని చెప్తూ, ఆనంద గుణం లాంటివే మిగిలినటువంటి గుణాలు అన్నీ కూడా అనేదాన్ని స్పష్టం చేశారు. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఆనంద గుణమే కాదు. అయితే ఆనంద గుణాన్ని ఎందుకు ప్రస్తావన చేశారు అంటే, ఆనంద గుణం స్వామి యొక్క స్వరూప నిరూపకమైనటువంటి గుణం. వేదవాక్యాలలో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని జ్ఞానస్వరూపంగాను చెప్తున్నారు. అలాగే ఆనందో బ్రహ్మ అని కూడా చెప్తారు. అంటే ఆనందమే భగవంతుని యొక్క స్వరూపము, పరబ్రహ్మ ఆనంద స్వరూపుడు అని చెప్పడం చేత ఆ ఆనందో బ్రహ్మ అనే దాన్ని తీసుకున్నారు. ఆ ఆనందము కూడా, ఆయన కళ్యాణ గుణాలన్నీ కూడా సత్యములు, నిత్యములు అంటారు. నిత్యములు ఎందుకు అంటే, ఆయన స్వరూపం నిత్యం కనుక ఆయన గుణాలు కూడా నిత్యములు, ఆయన స్వరూపం సత్యం కనుక ఆయన గుణాలు కూడా సత్యములు. ఇంతకీ గుణాలంటే ఏమిటండి అంటే, కోరబడేవి. ఎవరి చేత? ప్రీతి కలిగిన వారి చేత. ప్రీతి కలిగిన వారు దీన్ని కోరుకుంటారు కనుక కామములు అంటే కళ్యాణ గుణములు అని చెప్తారు అని అంటారు. ఇంత విషయాన్నే మనకి కూడారై వెల్లుం సీర్ అనేటటువంటి పాసనంలో ఆండాళమ్మ వారు చాలా సులభంగా పాలు అన్నం అని చెప్పడంలో కామ్యంత ఇది కళ్యాణ కామాహ కళ్యాణ గుణాహ అనేదాన్ని చాలా అందంగా మనకి చెప్తున్నారు. ఇప్పుడు పేజ్ నెంబర్ 35వ శ్లోకం యొక్క వ్యాఖ్యానం దగ్గర ఒక్కసారి తీసుకోండి. చెప్పలేక వెనుదిరిగిపోయింది అనే దాన్ని మనకి ఇందులో వివరణ చేశారు అని అనుకున్నాం. ఉభయ వేదాంత సిద్ధాంతానికి అనుగుణంగా దీంట్లో మనకి వివరణ చేశారు అని కూడా అనుకున్నాం. కారణత్వోపయుక్తమైనటువంటి కళ్యాణ గుణాలని మనకి తెలియచేస్తూ వస్తున్నారు అని అందులో చెప్పారు అని అనుకున్నాం మనం. అంచేత పరమత నిరసన పూర్వకమైనటువంటి స్థుతి ఒకటి అయితే, స్వసిద్ధాంత వైభవ ప్రతిపాదకమైనటువంటి రీతిలో నారాయణ వైభవాన్ని చెప్పడం అనేది ఒక ప్రసంగం. కాబట్టి ఆ ప్రసంగంలో మనకి ఆ గుణ వైభవాన్ని తెలియచేస్తూ వస్తున్నారు. అంచేత ఒక్క ఆనంద గుణాన్నే శృతి ఎత్తుకుంది, మీరు కూడా ఆనంద గుణాన్నే ఎత్తుకున్నారు, అన్ని గుణాలు అలాంటివే అని చెప్పేశారు. ఇప్పుడు 35వ శ్లోకం ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. మర్త్యోత్థాయం అంటే మానవ ఆనందాన్ని మొదలుపెట్టి, విరించావధికం బ్రహ్మానందం వరకు, ఉపరిచ దానికంటే పైన, దానికంటే పైన అంటే ఇంకా దాన్ని మొదటి స్థానంలో పెట్టి ఇంకా 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 మీదకి. ఇవి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉపరి ఉపరి అబ్జభువోపి పూరుషాన్ ప్రకల్ప్య అని. ఉత్ప్రేక్ష్య మీమాంసమానా, ఇదంతా ఊహే, నిజంగా తెలిసి చెప్పడం కాదు. ఇలా అయితే ఇలా అయితే ఇలా అయితే అని చెప్పడం అన్నమాట. ఎలా చెప్తున్నది ఏది అంటే సాక్షాత్తుగా వేదాంతమే. మీమాంసమానా వివరించేటటువంటి రంగేంద్ర ఆనందవల్లి, ఇందులో సంబోధన రంగేంద్ర అని. రంగచంద్ర, రంగేంద్ర, రంగవింద, మూడు సంబోధనలు మనకు ఉన్నాయి. మూడింటికి అర్థాలు వేరు అని మనం అనుకుంటున్నాం. రంగవింద అంటే అర్థం వేరు, రంగేంద్ర అంటే అర్థం వేరు. ఈ పదమే ఇంతకు ముందు కూడా ఒకసారి మనకు వచ్చింది, చెప్పుకున్నాం. ఇంద్ర శబ్దం శ్రేష్టతావాచకం అని అనుకుందాం. ఆనందవల్లి తవ గుణ నివహం యౌవనానంద పూర్వం యువాస్యాత్ అంటే ఒక యవ్వనంలో ఉండేటటువంటి యువకుడి యొక్క ఆనందం అని ప్రారంభం చేసింది. కాబట్టి ఆ ప్రారంభం కలిగినటువంటి ఆనందవల్లి నస్వార్థం స్పష్టం ఈష్టే, చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడానికి అది సాధ్యం కాలేదు. స్ఖలతి పధిపరం మార్గమధ్యంలోనే తొట్టుపడుతోంది. మూకలాయం నిలిల్యే, తొట్టుపాటు సర్దుకొని మళ్ళీ ముందుకు సాగిందా అంటే లేదు, నోరు మూసుకుంది అంటే చెప్పలేకపోయింది. హంతైవం త్వద్గుణానాం అవధి గణన, అలాంటి గొప్పతనం కలిగినటువంటి నీ గుణముల యొక్క అవధి గణన అంటే అవధి చెప్పడము, లెక్కించి చెప్పడము. కా కథ
చిత్తవాచోహో, చిత్తానికి కానీ వాక్కుకి కానీ ఇది అందేది అవుతుందా స్వామి అంటూ చెప్పలేకపోతాము అని అన్నారు. ఆనంద గుణాన్ని గురించినటువంటి వివరాన్ని చెప్తూ ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏమిటనమాట అంటే, ఓహో, స్వామిలో చాలా కళ్యాణ గుణాలు ఉన్నాయి, కానీ అవి మనం దర్శించటానికి వీలైనవి కాదు, అవి మనం అనుభవించటానికి వీలైనవి కాదు, అవి మనం అందుకోవడానికి వీలైనవి కాదు అనేటటువంటి అంశం మనకి తెలియబడుతుంది. మరి అలాంటప్పుడు ఉంటే ఎంత లేకపోతే ఎంతండి? అవి మన మనస్సుకి అందక మన మాటకి అందకపోతే మరి వాటిని అనుభవించేటటువంటి అవకాశం మాత్రం ఎలా కలుగుతుందండి అని మీరు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని విషయాలు చాలా కష్టమండి, అసలు వెళ్ళడమే చాలా కష్టమండి అని మనం అనుకుంటూ ఉంటే, అలా చాలా కష్టం అనుకున్నటువంటి విషయం అతి సులభంగా మనకి కంటికి ఎదురుగా కనపడింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో అలా ఉంటాయి స్వామిలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలన్నీ. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చండి, మీరు చూడడమే కాదండి మిగిలిన వాళ్ళందరికీ కూడా చక్కగా చూపించచ్చండి అంటూ ఆ స్వామిలో ఉండేటటువంటి మిగిలిన అంటే గుణషట్కం కాదు, గుణషట్కంలో ఉండేటటువంటి మిగిలిన గుణాలు అన్నీ కూడా ఒక ఓపెన్ మార్కెట్ లో మీకు ఎలాగైతే సకల వస్తు జాతము సందర్శనీయంగా ఉంటుందో అలా ఉన్నాయి చూడండి అని మనని ఒక విపణికి తీసుకొని వెళుతున్నారు. విపణి అన్న ఆపణము అనన్నా ఒక బజారు అని అర్థం అనమాట. బజార్ అనేది ఎందుకుంది, మార్కెట్ అని ఎందుకంటాము అంటే అక్కడ అన్ని వస్తువులు మనకి దర్శనీయములుగా ఉంటాయి, అన్నింటినీ మనం కొనుక్కోవచ్చు, కొనుక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇతరులకి కూడా అందించవచ్చు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి కళ్యాణ గుణ ఆపణమే శ్రీరంగము అంటున్నారు. రండి శ్రీరంగానికి, హాయిగా వెళ్ళి షాపింగ్ చేసుకుని వద్దాం. మీకు ఏ కళ్యాణ గుణం కావాలంటే ఆ కళ్యాణ గుణాన్ని మీరు బ్యాగ్ లో వేసేసుకోవచ్చు. అమ్మో కనపడం అనుకోకండి, ఆనందవల్లికి కనపడలేదు మరి మాకేం దొరుకుతాయి అని అనుకోకండి. మనలాంటి వారి కోసమే శ్రీరంగంలో ఇదిగో అందుబాటులో ఉన్నాయి ఆ గుణాలు అన్నీ, రండి అందుకుందాము. మేము కూడా రావచ్చా, మేము కూడా రావచ్చా అండి అని ఎవరైనా అడుగుతారు అనుకోండి, ఎవరైనా రావచ్చండి. అంటే మా అమ్మగారండి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారండి, మాకు పుస్తకాలు ఇవ్వనివ్వరు, మాకు మననం చెయ్యనివ్వరు, ఇలాగ వాళ్లే చేయాలి, అలా వాళ్లే చేయాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ మా గోష్ఠిలో ఉంటాయండి. మరి ఇక్కడ కూడా అలా ఉంటాయా అని అంటే లేదు, అక్కడ ఎవరికైనా అందుబాటులోకి ఉంటాయి, ఎవరైనా దర్శించవచ్చు. మీరు ఆనందవల్లిలాగా మళ్ళీ మూకలాయన్ నిలిలియే అని వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేదు. మీరందరూ రండి, ఇదిగో తీసుకోండి అన్నట్లుగానే అక్కడ పరచి పెట్టారండి, మీరు చూడడమే తరువాయి అంటున్నారు ఈ శ్లోకంలో. అంటే స్వామిలో ఇంకా మిగిలినటువంటి గుణాలు కూడా దాచిపెట్టబడి ఉండేటటువంటి స్థితి ఒకటి అయితే, ప్రదర్శన యోగ్యంగా దర్శన యోగ్యంగా ఉండేటటువంటి స్థితి ఇది అంటూ శ్రీరంగనాథుణ్ణి మనకి దర్శింపచేస్తున్నారు ఈ శ్లోకంలో. ముందుగా మనం శ్లోకానుసంధానం చేసుకుందాం. 36వ శ్లోకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. కళ్యాణ గుణ అనుభవం చెయ్యాలి అంటే ఈ శ్లోకాన్ని ఒక్కటి తెలుసుకుని రంగనాథుడికి మనం దాసోహం సమర్పించుకుంటే సరిపోతుంది. న్యథాయిషతయే గుణాః నిధి నిధాయమారణ్యకేషు అమీ మ్రదిమ చాతురీ ప్రణత చాపలక్షాంతయః దయా విజయ సౌందరీ ప్రభృతయోః రత్నౌఘవత్ జగద్ వ్యవహృతి క్షమా వరద రంగరత్నాపణే. మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. న్యథాయిషత ఏ గుణాః నిధి నిధాయమారణ్యకేషు అమీ మ్రదిమ చాతురీ ప్రణత చాపల, అక్కడ కామ పెట్టుకోండి, ప్రణత చాప లక్ష అనుకుంటారు. లక్ష అలాక్ష రెండు పదాలు వచ్చేసరికి లక్ష్మి అని లక్ష అని ఇలాగా వివరించుకుంటాం. ప్రణత చాపల అక్కడ కామ పెట్టుకోండి. క్షాంతయ, క్షాంతి అనేది అక్కడ శబ్దం అన్నమాట. దయా విజయ సౌందరీ
ప్రభృతయోః రత్నౌఘవత్ జగద్వ్యవహృతి క్షమా వరద రంగరత్నాపణే. ఇందులో ప్రత్యేకించి ఇదే క్రియాపదము అని చెప్పుకోవడానికి లేకపోయినా ఒక క్రియాపదం ఉంది. అది శ్లోక ప్రారంభంలోనే ఉంది. యథాయిషత అనేది క్రియాపదం అని అనుకోవచ్చు. ప్రధాన క్రియ కాదు, కానీ క్రియావాచకమైనటువంటి శబ్దం అది. అలాగే ఇక్కడ విశేషించి క్రియగా కాకపోయినా వ్యవహృతి క్షమాః అనేది గుణాలకి ఒక విశేషణ వాచకంగా వ్యవహరించటానికి వీలైనవి అనేటటువంటి అర్థంలో వ్యవహృతి క్షమాః అనేది వాక్యాన్ని పూరించేటటువంటి పదం అన్నమాట. యథాయిషత అనేది క్రియాపదం అనుకుందాం. ప్రధాన క్రియ కాదు, కానీ క్రియావాచకమైనటువంటి శబ్దము అని అనుకుందాం. ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం చూడండి జాగ్రత్తగా. వరద. కొన్నింటిలో రంగశబ్దం లేకుండా ఉండేటటువంటి పదాలు ఉన్నాయి, సంబోధనలు. అందులో ఈశ అనేది ఒకటి, భగవన్ అనేది ఒకటి, వరద అనేది ఒకటి. ఇంతకు ముందు శ్లోకాలలో మనకు వచ్చే. ఇప్పుడు టాస్క్ మీకు నేను వేరే చెప్పక్కర్లేదు. వరద శబ్దంతో ఉండేటటువంటి, వరద అనే సంబోధన వాచకంగా కలిగినటువంటి శ్లోకాలు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి అంటే 6, 7 వరుసగా మనం చెప్పుకున్నాం. 6వ శ్లోకంలోనూ 7వ శ్లోకం, లేదా 2 శ్లోకాల్లో అంటే 6, 7 శ్లోకాలలోనే వరద అని వస్తుంది. మళ్ళీ 25వ శ్లోకంలో వరద అని వస్తుంది. శ్లోకం మొదల్లో ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఈ శ్లోకంలో వరద అనేటటువంటి సంబోధన వస్తుంది. వరదుడు అంటే వరాలను మనకి అందించేటటువంటి వాడు. అంటే వరద శబ్ద ప్రయోగం శ్లోకంలో మళ్ళీ 4వ పర్యాయం మనం ఈ శ్లోకంలో సేవిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇందులో చెప్పబడుతున్నటువంటి అంశం ప్రధానమైనది ఏది అనంటే రంగ రత్నాపణే అనేది. రంగ రత్న ఆపణం 3 పదాలు ఉన్నాయి. రంగ పదం ఉంది, రత్న పదం ఉంది, ఆపణము అనేటటువంటి పదం ఉంది. ఆపణము అంటే బజారు అని అనుకుంటున్నాము. రత్నములు అంటే విలువైనటువంటి రాళ్ళు అనేటటువంటి, రత్నం అంటే వేరే అర్థం మనం చెప్పుకోవక్కర్లేదు. రంగ పదం ఉంది ఇక్కడ. ఈ రంగ పదం మనకి రంగనాథుణ్ణి చెప్తోందా, శ్రీరంగమును చెప్తోందా అనేది ఇక్కడ విచక్షణ మనకి కలగాలన్నమాట. ఇక్కడ చెప్తున్నటువంటి రంగపదం ద్వారా శ్రీరంగము అనేటటువంటి అర్థం చెప్పబడుతోంది. శ్రీరంగం అనేటటువంటి రత్నాపణము అని అర్థం అన్నమాట. మాల్స్ రకరకాల పేర్లతో ఉంటాయి చూసారా, అలాగే శ్రీరంగ మాల్ అని అనుకుంటున్నాం మనం. దేన్ని అంటే శ్రీరంగనాథుని యొక్క గర్భగృహం, శ్రీరంగనాథుడు వేంచేసి ఉండేటటువంటి గర్భగృహం రంగమాల్ అని ఎప్పుడో పెట్టుకున్నారనమాట భట్టర్ వారు. అందుకే దాన్ని రంగ రత్న ఆపణము అంటున్నారు. శ్రీరంగాఖ్య రత్న విపణి అంటారు. శ్రీరంగము అనే పేరు కలిగినటువంటి రత్నాల బజార్ అండి అది. ఆ రత్నాల బజారు వీళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఆ రత్నాలని ఎవరైనా ఎలాగైనా పొందదగినటువంటి రీతిలో మనకి అక్కడ లభ్యమవుతున్నాయి చూడండి అని అంటున్నారు. అదేంటండి, భగవంతుని యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి కదా. అవి చాలా విలువైనవి, చాలా రహస్యంగా చెప్పవలసినటువంటి అంశాలు ఇంత పబ్లిక్ గా దొరుకుతున్నాయా అంటే అవును అంటున్నారు. ఇప్పుడు శ్లోకం దగ్గరికి, ప్రతిపదార్థం దగ్గరికి వద్దాం. ప్రతిపదార్థం చెప్పుకున్న తర్వాత మిగిలిన అంశాలని మనం చెప్పుకోవచ్చు. క్రియాపదంతోటే ప్రారంభమవుతోంది. హే వరద అని ముందు సంబోధన పెట్టుకుని ఇందులో చూడండి ఆరణ్యకేషు అని మొదటి పాదం చివరిలో ఒక పదం ఉంది చూసారా, ఆరణ్యకములు అనేటటువంటి పదం. ఆరణ్యకములు అనంటే మనం వేదాన్ని ప్రధానంగా 4 భాగాలు చేస్తారు అని, సంహితా భాగం, ఆరణ్యక భాగము, ఇలాగా శృతి భాగము, ఉపనిషత్ భాగము అని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఆరణ్యక పదం ఉపనిషత్తులు అనే అర్థాన్ని ఇస్తోంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆరణ్యకములు అంటే ఉపనిషత్తులు అని అర్థం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకని ఉపనిషత్తులు అని అర్థం వస్తాయి అనంటే మనకు అక్కడే వ్యాఖ్యానంలోనే ఉంది చూడండి, పేజ్ నెంబర్ 347లో దానికి వివరణ కూడా ఇచ్చారు. ఆరణ్యకం అనే పదం ఉపనిషత్తులని తెలుపుతుంది.
అరణ్యంలో అధ్యయనం చేయబడేవి అని దీని వ్యుత్పత్తి. ఉపనిషత్తులకి వాచకం ఎలా అవుతోంది అంటే ఆరణ్యకములు అంటే అరణ్యమునందు అభ్యసింపబడేవి కనుక ఆరణ్యకములు. గుర్తుండడానికి ఇది ఉపనిషద్వాచకమైనటువంటి పదము అని గుర్తుండడం కోసం బృహదారణ్యక ఉపనిషత్ అంట. బృహదారణ్యకం దాని పేరు, కానీ అదేమిటది ఉపనిషత్ అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆరణ్యకములు అంటే ఉపనిషత్తులు అని అర్థం అనమాట. భగవంతుని యొక్క కళ్యాణ గుణములన్నీ కూడా ఎందులో ప్రతిపాదింపబడ్డాయి అంటే ఆరణ్యకముల యందు నిక్షిప్తములు అయి ఉంటున్నాయి. ఎలాగ నిక్షిప్తం చేసేరి అంటే ఏ గుణాహ ఏ కళ్యాణ గుణములు అయితే ఆరణ్యకేషు ఉపనిషత్తులయందు నిధి నిధాయం నిధి వలే అని అర్థం అన్నమాట. నిధి నిధాయం అంటే నిధి వలే అని అర్థం. మనం అన్ని ప్యాకింగ్ చేసుకుంటాం, కానీ ఏ వస్తువుని ఎలా ప్యాక్ చేసుకోవాలో మనకి తెలుసు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా డైమండ్ నెక్లెస్ తీసుకుని వెళుతున్నాము అని అంటే అది ఊరికే మనం బయటకు ఓపెన్ గా ఉండేటటువంటి సంచిలో పెట్టం కదా. దాని విలువ తెలిసిన వారం కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఎవరికీ కనపడకుండా కేవలం ఎక్కడ పెట్టావో నీకే తెలిసేటట్లుగా దాన్ని జాగ్రత్త పరుస్తాం. అలాగే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు కూడా అంత విలువైనవి కనుక అంత రహస్యంగా అంత రహస్యంగా దాన్ని దాచిపెట్టాలి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి దాన్ని అందించేటటువంటి వస్తుజాతం కాదు కనుక ఉపనిషత్తులలో నిధి నిధాయం నిధిని పెట్టినట్లుగా న్యథాయిషత ఉంచబడ్డవో ఏవైతే ఏ కళ్యాణ గుణాలైతే ఉపనిషత్తులలో నిధి వలె జాగ్రత్తగా దాచిపెట్టబడి ఉన్నాయో అని మనం ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. న్యథాయిషత అంటే ఉంచబడ్డాయి. ఉంచబడము అంటే ప్రతిపాదింపబడ్డాయి. అంటే ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు అందరికీ తెలుసుకునేటట్లుగా లేవు. చాలా జాగ్రత్తగా వాటిని భద్రపరిచి ఉంచారు, లాకర్లో పెట్టుకున్న నగలలాగా అని అనుకుందాం. లాకర్లో పెట్టుకోవడం అనే దేనికి అంటే లాకర్లో పెట్టుకోవడం ఒంటి మీద పెట్టుకోవడం ఒకసారి జరగదు కదా. లాకర్లో పెట్టుకున్నావు అంటే భద్రపరుచుకుంటున్నావు అని అర్థం. ఎందుకు భద్రపరుచుకున్నావు అంటే వాటి విలువ అంతటిది కనుక. లాకర్లో ఉండేటటువంటి నగలు తెలుసుకోవాలి అంటే అందరూ దాటిని చూడలేరు. నువ్వు పెట్టేవని నీకు తెలుసు, ఎవరు చూడగలిగినటువంటి అవకాశం ఉంటే వారు దాన్ని తీసుకుని చూడగలిగేటట్లుగా ఉంటుంది. అలా కాకుండా మీ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో వాటిని పరిచి పెట్టావనుకో, అప్పుడు అబ్బా ఆ లాకర్లో పెట్టిన నగలన్నీ ఇవాళ తెచ్చేవో, సంక్రాంతి కదా పెట్టుకుంటావా అందుకే ఇక్కడ పెట్టావు అని కనపడేటట్లుగా ఎలా ఉంటాయో అలా ఇక్కడ శ్రీరంగంలో మనకి కనపడేటట్లుగా ఉన్నాయి అంటున్నారు. ఏ గుణాలు అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రతిపదార్థం చూడండి. హే వరద ఏ గుణాహ ఏ నీ గుణములు ఆరణ్యకేషు ఉపనిషత్తులయందు నిధి నిధాయం నిధి వలే న్యథాయిషత ఉంచబడ్డాయో అంటే చెప్పబడ్డాయో అమీ అవే అంటున్నారు. అమీ ఇదిగో ఇవే అని ఎదురుగా కనిపిస్తున్నటువంటి వాటిని చెప్తున్నట్లుగా. ఏమిటా గుణాలు అంటే ఆ జ్యువెలరీని ఒక్కొక్క దాని పేరు చెప్తున్నట్లుగా ఒక్కొక్క రత్నము ఏవిటా అంటే మ్రదిమా మార్ధవము, చాతురీ చాతుర్యము అంటే సామర్థ్యము అని అనుకుందాం. ప్రణత చాపల ప్రణతులు అంటే శరణాగతులైనటువంటి వారు, వారి విషయంలో చాపల్యం అంటే వారి విషయంలో అధికమైనటువంటి ప్రీతి కలిగి ఉండటం, దాన్నే ఆశ్రిత వాత్సల్యం అని అంటారు అనమాట. ప్రణత చాపలం అంటే ఆశ్రిత వాత్సల్యం. క్షాంతయ క్షాంతి అంటే ఓర్పు అని అర్థం, క్షమా అని అర్థం అనమాట. దయా చెప్పనే అక్కర్లేదు, విజయ వేరే వివరించక్కర్లేదు, స్వామికి ఉండేటటువంటి విజయం అనేటటువంటి గుణం. సౌందరీ సౌందర్యము. ఎన్నైనా ఇప్పటికీ ఎన్ని గుణాలు అయినాయి అంటే 4. మృదిమ, చాతురి, ప్రణత చాపల, క్షాంతి. తర్వాత పాదంలో 3 దయా
విజయ సౌందరీ. అంతేనా? ఏడేనా గుణాలు? అంటే ఇంత షాపింగ్ లోను ఇంత మాల్లోనూ ఏడేనా స్టాల్స్ ఉన్నాయి అని అనుకోకండి. ప్రభృతయ, అలా మొగిలినటువంటి అనేకములైనటువంటి గుణాలు, మొదలైన అనేటటువంటి పదంతో చెప్తున్నారు. ఎలా ఉన్నాయిట? రత్నౌఘవత్. రత్నౌఘం అంటే రత్నముల యొక్క సముదాయము. ఒక ధాన్యం కుప్పపోస్తేనే చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. సంక్రాంతి రోజులలో ఆ ధాన్యాలు వాటి అందం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది రత్నాలు రాశిగా పోసి ఉంచారనుకోండి, ఆ మార్కెట్ కి మీరు వెళ్ళారనుకోండి, కళ్ళు చెదిరిపోవా, ఎంత అద్భుతంగా కనిపిస్తాయి మీకు. అలా రత్నౌఘవత్, రత్న రాశిలాగా. అంతేకాదు, ఆ రత్నరాశి కూడా అందుబాటులో ఉండేటట్లుగా ఉన్నాయి. ఎక్కడా అంటే రంగరత్నాపణే, శ్రీరంగం అనేటటువంటి రత్నాల మార్కెట్లో జగత్ వ్యవహృతి క్షమాహ. జగత్తు అనే పదార్థం వాడుతున్నారు. జగత్ అంటే లోకం. లోకం అంటే ఎక్కువ వాళ్ళు, తక్కువ వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అనేటటువంటి తేడా ఏమీ అక్కర్లేకుండా లోకమంతా కూడా వ్యవహృతి క్షమాహ, వ్యవహరించుకోవటానికి వీలుగా ఉన్నాయి. వ్యవహరించుకోవటము అంటే కొనుక్కోవటము, అందరికి చూపించుకోవటము, మళ్ళీ దాన్ని ఒకరికి ఇవ్వడము, క్రయ విక్రయ అర్హంగా ఉన్నాయి అంటారు. అంతే కదా, పెద్ద మార్కెట్కి వెళ్ళి మనం కొనుక్కుంటాం, మళ్ళీ వచ్చి ఇక్కడ వీటిని మళ్ళీ విక్రయిస్తూ ఉంటారు. జగద్ వ్యవహృతి క్షమా, అలా కనిపిస్తున్నాయిట రంగనాథుని యొక్క గుణములు అని ఇందులో చెప్తున్నారు. అంటే మనం ఆనందవల్లి లాంటి వేదాంతాలలో భగవంతుని యొక్క గుణవైభవం పరిచ్ఛేదించటానికి వీలు లేకుండా ఉంటే ఉండవచ్చుగాక, నిక్షిప్తంగా ఉంటే ఉండవచ్చుగాక, కానీ ఆ గుణాలన్నీ కూడా శ్రీరంగంలో గర్భాలయంలో అద్భుతంగా అందరూ దర్శించటానికి వీలుగా, వాటిని అనుభవించటానికి వీలుగా, వాటిని పొందడానికి వీలుగా మనకి అందుబాటులో ఉన్నాయి అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములు పరత్వాన్ని తెలియచేసేటటువంటి గుణములు అయినా అవి గొప్ప ఉపనిషత్తులకి అందకపోయినా భగవంతుడు కరుణించి మనకి అందుబాటులో ఉంచడం కోసం శ్రీరంగంలో వేంచేసి ఉన్నట్లుగా ఉన్నాయి అనేదాన్ని ఇందులో మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం శ్రీరంగం వెళ్ళాము అంటే శ్రీరంగనాథుణ్ణి సేవిస్తున్నామా, లేక రత్నాల రాశిని సేవిస్తున్నామా? ఎన్నో రకాలైనటువంటి వివేచనలు చేసుకోవాలి. దీని ద్వారా భట్టర్ వారు ఇలా చెప్తున్నారేంటండి అంటే కళ్యాణ గుణాలు అంత చీప్గా అందరికీ అందుబాటులో దొరుకుతున్నాయా? అంటే ఆన్లైన్ షాపింగ్ లాగా ఇప్పుడు ప్రతిదీ ఈజీ అయిపోయిందా? అలాంటప్పుడు కూడా మనకి వస్తువు విలువ మీద డౌట్ కలిగేటటువంటి అవకాశం వస్తుంది కదా. ఎలా దొరికితే ఎలాగండి? దొరకకుండా నిధిలాగా లోపల పెట్టుకున్నారు అంటే వస్తువుకి విలువ ఉంటుందా? లేదు, ఎవరైనా తీసుకోవడానికి వీలుగా అందుబాటులోకి ఉన్నాయి అంటే వస్తువు యొక్క విలువ మనకి పెరిగినట్లుగా ఉంటుందా? ఇలా చెప్తున్నారేంటి భట్టర్ వారు అని ఒక సందేహం కూడా కలగాలి మనకి. దానికి కూడా మనం వివరణ చెప్పుకోవాలి. ఇంకా దీని ద్వారా మనకి చెప్తూ ఉండేటటువంటి అంశం ముఖ్యంగా ఇక్కడ రత్నములు ఏవి, అంగడి ఏది, ఇది ముందు తెలుసుకుందాం. అంగడి ఏది అంటే మాల్ ఏది, బజారు ఏది, విపణి ఏది అంటే శ్రీరంగం. రత్నములు ఏవి అంటే కళ్యాణ గుణములు. కళ్యాణ గుణములు రత్న సముదాయము. ఆ రత్న సముదాయాన్ని ప్రదర్శిస్తూ ఉండేటటువంటి విపణి శ్రీరంగము. ఇది ఇక్కడ మనకి చెప్తాను. మీరు ఇందాక 27వ శ్లోకం నుంచి కదా మనం మొదలవుతుంది అని అనుకున్నాము. అక్కడ ఒక లైన్ గుర్తు పెట్టుకోండి అని చెప్పాను మీకు. భాసైవ రత్నం అనర్ఘయంతి అన్నారు. అక్కడ రత్నం ఎవరు, ఇక్కడ రత్నం ఎవరు? భాసైవ రత్నం అనర్ఘయంతి. అక్కడ కళ్యాణ గుణాలను ఎలా పోల్చారు, భగవంతుణ్ణి ఎలా పోల్చారు, ఇక్కడ కళ్యాణ గుణాలను ఎలా పోలుస్తున్నారు, ఈ తేడా ముందు మనం తెలుసుకుందాం. అక్కడ
రత్నం రంగనాథుడు అయితే ఆ రత్నానికి ఉండేటటువంటి కాంతులే కళ్యాణ గుణములు అన్నారు అక్కడ. ఏ ఇక్కడేం చెప్తున్నారు అంటే ఇక్కడ రత్నములే కళ్యాణ గుణములు అంటున్నారు. అది అక్కడికి ఇక్కడికి ఉండేటటువంటి చిన్న తేడా అన్నమాట. అక్కడ రత్నం రంగనాథుడు అయితే ఆయనకు ఉండేటటువంటి గుణషట్కము ఆ రత్నానికి ఉండేటటువంటి కాంతుల లాంటిది. మంచిగా మంచిగా మెరిసేటటువంటి రత్నం అయితేనే కదా విలువ ఎక్కువ అవుతుంది. అక్కడ అలా చెప్పారు. ఇప్పుడు మనకి రత్నాపణం అని చెప్తున్నది వేటి గురించి, వేటిని దర్శిస్తున్నాము అంటే రంగనాథుణ్ణి దర్శించటం కాదు, రంగనాథునిలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలు మనకి అనుభవయోగ్యంగా ఉన్నాయి. ఇప్పుడు కళ్యాణ గుణములే రత్నములు అనే దాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఉంది మనకి, నిధి నిధాయం అనేటటువంటి ఒక మాట వచ్చారు. నిధిగా అంటున్నారు. నిధులు ఎక్కడుంటాయండి? ఓపెన్ గా ఉంటాయా నిధులు? ఎప్పుడూ ఓపెన్ గా ఉండవు. ఎక్కడుంటాయి నిధులు? భూగర్భంలో ఉంటాయి నిధులు కదా. ఆ నిధిని తవ్వి పైకి తీసుకోవాలి. ఆ నిధి ఎలాంటిది మనకి అనంటే ధారకము, పోషకము, భోగ్యము కూడా అవుతుంది. అబ్బా ఉంది అనుక లాకర్లో ఉంటేనేమండి, అబ్బా ఉన్నాయి నాకు బోల్డ్ ఉన్నాయి అని అనుకుంటే నీ ప్రాణం నిలిచి ఉంటుంది కదా. పోషకము అంటే నీకు మరింతగా ఒక రకమైనటువంటి శక్తి వృద్ధి పొందుతూ ఉంటుంది. భోగ్యము దాన్నే నువ్వు తీసి అలంకరించుకుంటావు, ఆనందాన్ని పొందుతావు కదా. ఇది నిధి ఎప్పుడూ ధారకము, పోషకము, భోగ్యము. అలాగే ఆహార పదార్థాలలో కూడా ఒక వస్తువు ఉంది, పాలు. అవే ధారకములు, అవే పోషకములు, అవే భోగ్యములు. చిన్నపిల్లలకి ఏం పట్టి పెంచుతామండి? మొదటి నుంచి అన్నం పెట్టాం కదా, డ్రై ఫ్రూట్స్ పెట్టాం కదా, వాళ్ళకి పాలే ధారకం అవుతాయి, పాలే పోషకం అవుతాయి, పాలే భోగ్యం కూడా అవుతాయి. అందుకే భగవంతుని కళ్యాణ గుణాలని ఆళ్వార్లు ఏమని కీర్తిస్తారు అంటే పాలే పోల్ సీట్ అంటారు. మా కళ్యాణ గుణాలని పాలు అని చెప్పడం మనం దివ్య ప్రబంధాలలో ఆళ్వార్ల వాంగ్మయంలో వింటూ ఉంటున్నాం. ఇక్కడ భగవంతుణ్ణి లేదా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని నిధిగా చెప్తున్నారు. ఇందులో రత్నము అంటున్నారు, నిధి అని కూడా అంటున్నారు. నిధి ఎప్పుడు రత్నం ఉండేటటువంటి స్థలాలు కూడా సముద్రాన్ని రత్నాకరం అని అంటారు. లేదా విలువైనటువంటి రాళ్లన్నీ తవ్వి ఎందులోంచి తీస్తారు అంటే భూమిలోంచే తీస్తూ ఉంటారు కదా. అయితే నిధి ఇక్కడ ఉంది అని అందరికీ తెలియదు, ఆ నిధి మించే తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ నిధి ఉంది అనే విషయం ఆ క్షేత్రాన్ని తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా బోర్ తవ్వించుకోవాలి అంటే నీళ్ళు ఎక్కడ పడతాయి అనేది ఆ శాస్త్రం తెలిసిన వాడు వచ్చి ఇక్కడ తవ్వండి, ఇక్కడ పడతాయి, ఇక్కడ తవ్వకండి, ఇక్కడ పడవు అని చెప్తున్నాడు. మామూలుగా మనలాంటి వాళ్ళకైతే అది తెలియదు కదా. అలాగే నిధి ఎక్కడ ఉంది అనే తెలుసుకునేటటువంటి వాది యోగ్యులకి మాత్రమే తెలుస్తుంది. అదే భక్తి అనేటటువంటి అంజనం కనుక వేసుకుంటే నిధిని గుర్తించటం అనేది సాధ్యమవుతుంది. అలాగే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని తెలుసుకుని భగవత్ తత్వ దర్శనం చేయగలిగినటువంటి వారు యోగ్యులైనటువంటి యోగులైనటువంటి మహానుభావులు మాత్రమే. మరి అలాగా అందరికీ అందుబాటులో లేకుండా ఉండేటటువంటి నిధి లాంటి వాడు పరమాత్మ. నిధి అనడానికి ద్రావిడ ప్రబంధంలోనూ ఆ మాట ఉంది, విష్ణు సహస్రనామ స్తోత్రంలోనూ ఆ మాట ఉంది, ఉపనిషత్తులలోనూ ఆ మాట ఉంది. హిరణ్య నిధి, రంగనిధి అన్నప్పుడు మనం చెప్పుకున్నాం. హిరణ్య నిధి అనే ప్రయోగం శృతిలో చేయబడింది. నిధిరవ్యయ విష్ణు సహస్రనామంలో మనకి చెప్పబడుతోంది. వైత్తమా నిధి అనేటటువంటి మాట ఆళ్వార్లు ప్రయోగం చేశారు. అంచేత ఆయన నిధి, ఆ నిధి నిక్షిప్తమై ఉంది. ఎందులో? ఆరణ్యకాలలో నిక్షిప్తమై ఉంది. నిధులు ఎక్కడ నిక్షిప్తమై ఉంటాయి? భూమిలో నిక్షిప్తమై ఉంటాయి. భూమి ఎవరింతకి? భూమి ఎవరేమిటండి? పంచభూతాలలో భూమి ఒకటి అని మాకు తెలుసు, లేదా శ్రీదేవి భూదేవి అని మాకు ఆ రకంగా మొన్నటిదాకా తిరుప్పావైలో ఉన్నాం కాబట్టి భూదేవి అంటే భూమిదేవి అని మేము తెలుసుకుంటున్నాము. అంతేనా మీకు తెలుసు? కాదు. మీరు సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి కదా, మీరు పూర్వశతకాన్ని అనుసంధానం చేసుకున్నారు కదా. పూర్వశతకంలో భూమి అంటే ఎవరు చెప్పారండి? ఎవరిని భూమిగా చెప్పారండి? రంగనాథుణ్ణి భూమిగా చెప్పిన ఒక శ్లోకం ఉంది, గుర్తుందా అండి? ఎక్కడ? ఆర్తాపాశ్రయం అర్థికల్పకం అసహ్యాగస్కరక్ష్మాతలం
సద్య సంశ్రిత కామధేనుమభయత్ సర్వస్వమస్మద్ధనో అనే శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. రంగనాథుణ్ణి సేవిస్తూ భట్టర్ వారు ఏమని చెప్పారు? ఆర్తాపాశ్రయం, ఆర్థులకి ఆశ్రయమైన వాడు. అర్థి కల్పకం, అర్థులకి కల్పవృక్షం లాంటి వాడు. అసహ్యాగస్కర క్షమాతలం, క్షమాతలం అంటే భూతలము అని అర్థం. దేనికి భూతలం ఆయన అంటే ఎన్ని అపరాధాలు చేసినా ఓర్చుకునేటటువంటి భూదేవి లాంటి వాడు, భూతలమే అన్నాడు. భూదేవి లాంటి వారు అని అనడం లేదు. అంటే ఇప్పుడు భూతలంగా భూమిగా చెప్పబడినది ఎవరు? రంగనాథుడు అని చెప్పబడినాడు అక్కడ కదా. ఆ భూమిగా చెప్పబడినటువంటి రంగనాథుడు భూమి కనుక ఇప్పుడు రత్నాలు ఏమవ్వాలి? ఆ భూమిలోంచి వచ్చేటటువంటి నిధులు కదా రత్నాలు అని అనుకుంటున్నాము. అంచేత రంగనాథుడు భూమి అయితే ఆ భూమిలో నిక్షిప్తంగా ఉంచబడినటువంటి కళ్యాణ గుణాలు రత్నములు అని మనం అనుకోవచ్చు. ఎక్కడ నిక్షిప్తములై ఉన్నాయి? రంగనాథుడిలో నిక్షిప్తములై ఉన్నాయి. నిధి ఎక్కడ ఉంటుంది? భూమిలో నిక్షిప్తమై ఉంటుంది. భూమి ఎవరు? రంగనాథుడు. కళ్యాణ గుణాలేవి? రత్నముఖము. అవి ఎందులో ఉన్నాయి? ఆరణ్యకేషు నిధి నిధాయం, ఉపనిషత్తులలో కనపడకుండా దాచిపెట్టబడి ఉన్నాయి. అలాంటి దాచిపెట్టబడినటువంటి గుణాలు అంటే ఆయన కనపడడు. ఆయనలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలు యోగ్యులైన వారు మాత్రమే సేవిస్తారు. నిధి అందరికీ కనపడదు. భగవంతుడు కూడా అందరికీ కనపడేటటువంటి వాడు కాదు. అందుకని భగవంతుడే కనపడకపోతే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు మనం ఎలా గుర్తించుతాము? గుర్తించేటటువంటి అవకాశము ఉండదు. కానీ అలాంటి కళ్యాణ గుణాలన్నీ అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా మీరు ఏ లెక్కలు చేయక్కర్లేదు, ఏ కొలతలు కొలవక్కర్లేదు, ఏ ప్రయత్నాలు చేయక్కర్లేదు. బజారుకి వెళ్ళండి తెచ్చుకోండి, బజారుకి వెళ్ళండి తెచ్చుకోండి. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకండి, మీతో పాటు ఎవరినైనా తీసుకుని వెళ్ళండి. మీరు చూడండి, మీరు చూసి వాళ్లకు కూడా చూపించండి. అలా ఎవరైనా చేస్తారండి అంటే చేస్తారు. ఎవరు చేస్తారు? భగవద్ రామానుజులు చేశారు. ఏం చూపించారు ధనుర్దాసుకి? రంగనాథుని యొక్క నేత్ర సౌందర్యాన్ని చూపించారు. సౌందరీ అని ఉంది చూసారా? ఎక్కడుంది ఆ సౌందర్యం అనేటటువంటి అద్భుతమైనటువంటి రత్నం? శ్రీరంగం అనేటటువంటి ఆపణంలో ఉంది. ఎవరు చూపించారు అక్కడికి? జగద్వ్యవహృతి క్షమాహ. తెలిసిన వారు భగవద్ రామానుజులు, తెలియని వాడు ధనుర్దాసు. అయినా రంగనాథుడికి యొక్క ఆ సౌందర్య దర్శనం ఈయన చేశారు, ఆయన చేశారు కదా. అంచేత ఈ గుణాలన్నీ మనకి రంగనాథుడిలో కనిపించేటట్లుగా ఉంటాయి. జగద్ వ్యవహృతి క్షమాహ అంటే మనం దర్శించటానికి వీలుగాను ఉంటాయి, మనం ఇతరులకి దర్శింప చెయ్యటానికి వీలుగా కూడా ఉంటాయి. అంతే కదా. ఇదిగో ఆ సారీ చూడు, చూడు ఇదిగో అక్కడ ఉంది, అదిగో ఆ సెకండ్ లైన్ లో ఉంది అంటే నువ్వు చూస్తున్నావు, నీతో పాటు నిన్న వాళ్ళకి కూడా నువ్వు దాన్ని చూపిస్తున్నావు. అలా చెయ్యగలిగామా మనం? భగవద్ దర్శనాన్ని అలా చెయ్యగలిగామా అంటే రంగనాథస్తవం అనుసంధానం చేసుకున్నాక అలా చెయ్యగలిగాం. మనం వెళ్ళినప్పుడు మనం స్వామి యొక్క ముఖ సౌందర్యాన్ని చూసినప్పుడు ఇదిగో ఆ నవ్వు చూడండి ఎంత బాగుందో, మనని పలకరిస్తున్నట్లుగా ఉంది అని మనము అనుభవిస్తాము, పక్క వాళ్ళకి కూడా దాన్ని చూపించగలుగుతాం అన్నమాట. అలాంటి గుణాలు దగ్గర చేరడానికి వీలుగా ఉండేటటువంటి గుణాలే ఇందులో చెప్పబడుతున్నాయి. మ్రదిమా అంటే మృదుత్వం అంటున్నారు. ఈ మృదుత్వం అంటే ఏమిటి అంటే మనం దూరంగా ఉంటే ఆయన తట్టుకోలేడు అనమాట. క్షణేపితే యద్విరహోతి దుస్సహ. ఆ మార్ధవం అంటే ఏదిట అంటే ఆశ్రిత విశ్లేషాన్ని సహించలేకపోవడం. సుందరకాండలో రాముడు సీతమ్మకి దూరమై ఎలా ఉన్నాడో హనుమత్ స్వామి తెలియచేస్తున్నాడు కదా, నిద్రపోవటం లేదమ్మా, ఆహారం తీసుకోవడం లేదమ్మా అని. అది మృదిమ. చాతురీ ఎప్పుడు వీళ్ళు వస్తారా అని మనవల కోసం బెంగ పెట్టుకున్నారు అమ్మమ్మ గారు. సంక్రాంతి పండుగకి వచ్చారు పిల్లలందరూ కూడా. కానీ ఈవిడ లేవలేదు, నడవలేదు, వండలేదు, వాళ్ళకి కావలసిన వస్తువులు అందించలేదు. కానీ మనవలో అని మాత్రం గోల పెట్టింది. మృదిమ ఉంటే చాలదండి, వాళ్ళకి కావలసిన పనులు కూడా చేయగలిగే సామర్థ్యం ఉండాలి. మనస్వామి అలాంటి వాడు కాదు. చాతురీ ఆశ్రితులకి ఏ కార్యాన్నైనా చేయబట్టేసి పెట్టగలిగేటటువంటి క్షమ కలిగిన వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన. తర్వాత ఏముందో చూడండి, ప్రణత చాపలం అని అంటారు. ఆశ్రిత వాత్సల్యం.
పిల్లలు వచ్చారు, ఇల్లంతా చిత్తవిత్తు చేసి పడేశారు. ఇంకా ఏ వస్తువు ఉన్న చోట ఉండలేదండి. ఆ వస్తువులు వాళ్ళ ఆయన ముట్టుకున్నా సరే కసిరేటటువంటి ఆవిడ ఇప్పుడు ఈ పిల్లలు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటే, ఫోన్ అవనండి, ట్యాబ్ అవనండి, మంచం అవనండి, పక్క అవనండి, సోఫా అవనండి, ఫర్నిచర్ అవనండి, ఏదవనండి, వాళ్ళు దాన్ని ఎంత పాడు చేసినా సరే పోన్లెద్దరు పాపం పిల్లలు కదా, పండగ కదా, ఏమనకండి అని అంటుంది. మనమే ఇలా ఉంటే ప్రణత చాపలం స్వామికి ఎంత ఉంటుందండి మరి? ఆశ్రిత వాత్సల్యం, వాళ్ళ దోషాలన్నింటినీ భోగ్యంగా స్వీకరించడం. క్షాంతి, ఎంత అల్లరి చేసినా ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించేటటువంటి లక్షణం. దయా, వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే చూడలేకపోవడం. తాతగారు రిమోట్ తీసి దాచేశారు, ట్యాబ్ తీసి దాచేశారు, ల్యాప్టాప్ పిల్లలకి ఇవ్వలేదు, కానీ ఈ అమ్మమ్మ గారు మాత్రం పాపం ఇచ్చేయండి, పాపం ఏడుస్తున్నాడండి, పాపం ముఖం చిన్న పుచ్చుకున్నాడండి అని వాడు చిన్నపోతే నువ్వు భరించలేనంత ప్రేమ కలిగిందా? అదే దయా అంటారు. విజయ, సౌందరి, ఇవి కేవలం చెప్తున్నారు. ఇలాంటి ఎన్నో గుణాలని మనం ఇదిగో రంగరత్నాపణంలో సేవించి, దర్శించి, దర్శింపచేసి, అనుభవించి, ఇతరుల చేత అనుభవింప చేయటానికి వీలుగా మనకి రంగనాథుని దగ్గర లభిస్తున్నాయి అంటున్నారు ఈ శ్లోకంలో. ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఇందులో చెప్పబడిన సందేశాన్ని మాత్రం గుర్తించండి. ఎందుకు భట్టర్ వారు ఇలా చెప్తున్నారు? ఇంత సులభంగా దొరుకుతున్నాయని చెప్పడంలో వాటి విలువ తరిగిపోతుంది కదా అనే దానికి సమాధానం చెప్పుకొని ఇవాళ మనం పూర్తి చేసుకుందాం. ఇది విలువ తరిగిపోతుందని చెప్పడం కాదు. ఇప్పుడు మనకి తిరుమంత్రార్థం మీలో చాలా మంది సేవించి ఉంటారు. అందులో 3 ప్రకరణాలు ఉంటాయి. అందులో తిరుమంత్ర ప్రకరణం, ద్వయ ప్రకరణం, చరమ శ్లోకము ఉంటాయి. అందులో ద్వయ ప్రకరణంలో ఈ గుణాల గురించినటువంటి ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు కూడా ద్వయమంత్రార్థమే కదా, నారాయణ శబ్దం దానికి అర్థమే కదా మనం చెప్పుకుంటున్నాము. అందులో ఆశ్రయించటానికి వీలైన గుణాలు, ఆశ్రయించిన వారి పని చేసి పెట్టడానికి తగినటువంటి గుణాలు అంటూ వివరణ చేస్తారు. ఇవెల్లాం నంబెరుమాళ్ పక్కలిలే కాణలాం అంటారు. ఈ గుణాలన్నీ మీరు నంబెరుమాళ్ దగ్గర సేవించవచ్చు అని అంటారు. అక్కడ నంబెరుమాళ్ అంటే శ్రీరంగనాథుని ఉత్సవమూర్తి అనేది రూఢమైనటువంటి పదం. ఇప్పుడు పంకజం అని అంటే బురదలో పుట్టింది అని అర్థం. నిజానికి బురదలో పుట్టినవి చాలా ఉన్నాయి, నత్తగుల్లలు అవి ఉన్న. పంకజము అంటే తామర పువ్వు అనే అర్థం ఎలాగైతే రూఢమైందో, నంబెరుమాళ్ అనేసరికల్లా రంగనాథుని ఉత్సవమూర్తి అనే మనకి తెలుస్తుంది. కానీ అక్కడ వ్యాఖ్యానంలో నమ్ముడయ్య పెరుమాళ్ అని అర్థం రాస్తారు, యౌగికమైన అర్థాన్ని రాస్తారు. అంటే మన పెరుమాళ్ళు, మన పెరుమాళ్ళు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం భగవద్ దర్శనం ఎలా చెయ్యాలి అంటే, బజార్లో కొనుక్కుంటున్నాం గుణాలు అని అనుకుంటున్నాం చూసారా, ఆ గుణాలు రంగనాథుడు అర్చామూర్తిగా మనకి ఎలాగైతే సులభుడై అందుబాటులో ఉన్నాడో, మన ఊళ్ళో ఉన్న దేవాలయంలో ఉండే దైవం, మన ఇంట్లో నిత్యారాధనలు చేసుకుంటూ ఉండేటటువంటి దైవం ఎవరైతే ఉన్నారో వారిని కేవలం ఒక విగ్రహంగానో, ఒక మూర్తిగానో, ఒక చలనం లేనటువంటి ఒక వస్తువుగానో మనం భావించకూడదు. దేవాలయంలో భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా భావించాలి అంటే, ఇదిగో ఈ మూర్తి మనని అనుగ్రహించటం కోసం వచ్చినటువంటి ఇన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి మూర్తి. ఆ రంగనాథుడి మూర్తిలో ఈ కళ్యాణ గుణాలు దర్శించగలుగుతున్నాము అని అంటే అర్థం ఏమిటి? మీ ఇంట్లో మీ అర్చామూర్తిగా ఉండే పెరుమాళ్లలో కూడా మీరు ఇవన్నీ దర్శించాలి. ఇంత ఆత్మీయతని కలిగి ఉండాలి. ఆ సేవని మీరు అలా చేసుకోగలగాలి. ఆ స్వామిలో ఉండేటటువంటి ఆ గుణ వైభవాన్ని అలా మీరు అనుభవించగలగాలి, అలా దర్శించగలగాలి అనేదాన్ని మనకి ఇందులో ప్రధానంగా చెప్తున్నారు. వెళ్ళేవంటే వెళ్ళాం, వచ్చేవంటే వచ్చాం అనేటటువంటిది కాకుండా, భగవంతుణ్ణి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా భావించి, మనని సంరక్షించేటటువంటి రక్షకుడుగా భావించి, ఆయనలో ఉండేటటువంటి కళ్యాణ గుణ దర్శనాన్ని మనం అక్కడ చెయ్యగలగాలి. ఎక్కువ
ఎక్కడో ఎప్పుడో పరమపదించిన తర్వాత వెళ్ళి కళ్యాణ గుణానుభవం చేస్తామని కాదు, అలా మనకి అందుబాటులో ఉంటుంది భగవంతుని యొక్క గుణ వైభవము అని చెప్పడం ఈ శ్లోకంలో ఉద్దేశం. అంచేత ఇవన్నీ మనకి రంగరత్నాపణం అని అంటున్నారు అంటే అందరూ చేరవచ్చు, అందరూ పొందవచ్చు, కానీ ఆశ్రయించి పొందాలి, అందులో దర్శించగలిగేవారు కావాలి అని భగవద్ దర్శనాన్ని ఎలా చెయ్యాలో ఆ ప్రకారాన్ని మనకి ఇందులో సూచన చేస్తున్నారు భట్టర్ వారు. అది ఈ శ్లోకంలో ఉండేటటువంటి సందేశం. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళండి, వెళుతున్నారు, ఎన్నో తీర్థయాత్రలకి చేస్తున్నారు, కానీ దృష్టి మాత్రం భగవద్ దర్శనం మీద నిలవడం లేదు. భగవద్ దర్శనం కూడా ఎంత నిలకడగా చెయ్యాలి అనేది తెలియాలి అంటే ఇదిగో భట్టర్ వారు చెప్పినటువంటి ఈ మాటను నవ్వు కనపడిందా మీకు స్వామిలో? నవ్వుతున్నాడు, మనం వచ్చామని, అయ్యో అంత గొప్పవాడు కూడా నన్ను చూసి నవ్వేడండి అని అనుకోగలుగుతున్నావా నువ్వు? ఏ మూర్తిని అక్కర్లేదు, మీ ఇంట్లో నీ పూజ గదిలో కూర్చొని నువ్వు అలంకరించుకున్నటువంటి ఆ మూర్తి, గోదామ్మవారిని మనం ఎంతో ప్రేమగా చేసుకుంటాం కదా, అమ్మవారికి ఇవాళ ఈ పువ్వు బాగుంది కదా, అబ్బా ఎంత అందంగా ఉంది అమ్మవారి అలంకారం, అబ్బా రేపు కూడా ఈ పూలే తెప్పిస్తాను అని అనుకోవాలి. సౌందరి, దయా, విజయ, ఇలాంటి గుణాలన్నింటినీ మనం దర్శించి అనుభవించగలగడమే ఆపణం అన్నమాట. అది మనకి అందుబాటులో ఉండేటట్లుగా దర్శించగలగడం అనే ఒక సంస్కారాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఇంకా ఆరణ్యకములంటే ఏమిటి, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, యథావకాశంగా రేపు మనం అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుంటూ గోష్ఠిని పరిపూర్ణం చేసుకుందాం.